నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలులో రాజభోగాలు అనుభవించడం కోసం అని చెప్పని ఆయన గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు అని చెప్పని తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఒక రకమైనటువంటి దాడి మొదలుపెట్టింది. అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలన్నా పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతూ ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు ఏదైనా తలుచుకుంటే ఎంతగా ప్రభావితం చేయగలుగుతారంటే మనుషుల్ని, ఇది నిజమేనేమో కొన్ని అంశాల్లో మాత్రం నిజంగానే అలా అడగడం కరెక్ట్ కాదు కదా. మరి మిగతా కేసులు పెట్టేటువంటి వైసీపీ వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి ఇది ఈయనకెందుకు అనేది వాళ్ళల్లో సైతం ఒక డౌట్ వచ్చేటువంటి విధంగా, ఒక ప్రశ్న తలెత్తేటువంటి విధంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే ఎంతగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేది ఒక పార్శ్వం అయితే, ఆయన తనేమి రాజభోగాలు కావాలని అడగటం లేదు. అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భంలో ఒక పార్టీలో నాయకుడు, తర్వాత పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్ వైసీపీ తరఫున అటువంటి వ్యక్తికి కొన్ని ఎంపీగా ఆయనకు కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని సౌకర్యాలు అడిగేటువంటి ఇది ఉంటుంది, ఫెసిలిటీ. దాన్ని కూడా వాళ్ళు డెనై చేస్తున్నారని అంటే ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేది అనుకోవచ్చు. దానిని బట్టే మళ్ళీ కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది. నిజానికి ఆ కుటుంబం యొక్క సింపుల్సిటీ కనుక చూసుకున్నట్టయితే మీరు గమనించండి, అదే జైలుకి తన కుమారుడిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పెద్దిరెడ్డి ఆయన వేషధారణ కానీ, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, ఆయన దాదాపుగా ఎప్పుడు ఏదో అయ్యప్ప స్వామి మాల వేసుకునో ఇంకోటి వేసుకునో, ఎప్పుడు కూడా చాలా సాదాసీదా దుస్తుల్లోనే, చెప్పులు కూడా లేకుండానే ఆయన అంత వయసులో కూడా తిరుగుతూ ఉంటాడు. అది వాళ్ళ లైఫ్ స్టైల్. నిజానికి అటువంటి వాళ్ళు గొంతెమ్మ కోరికలు అనేటువంటి దీన్ని చేస్తున్నారంటే వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఈ సందర్భంగా లీగల్గా కొన్ని అంశాలని విఐపీలకి, అంటే Z+ కేటగిరీ, Y+ కేటగిరీ ఉండేటువంటి ఖైదీలకి, రిమాండ్ ఖైదీలకి ఉండేటువంటి ఫెసిలిటీసు ఏమిటి అనే దాని మీద గతంలో చంద్రబాబు నాయుడు గారితో సహా వీళ్ళు ఏ విధంగా ఈ ఫెసిలిటీస్ని వాళ్ళు అనుభవించారనేది కూడా చెప్పినప్పుడు, మరి ఆ ప్రాసెస్లో Y+ కేటగిరీ ఉన్నటువంటి ఒక ఎంపీ ఆ హక్కుల్ని అడగటం ఏమైనా తప్ప? ఆయన తరఫు న్యాయవాది, అది కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన అడిగారని చెప్పచ్చు అనలేం. కానీ హక్కులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని కావాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఆ పార్టీ తరఫున ఇంకా ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించాలి. తర్వాత వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటి అంటే వాళ్ళని ఛిద్రం చేసేయాలి, ఆరోగ్యపరంగా కానీ, మానసికంగా కానీ, ఇంకో రకంగా కానీ, సామాజికంగా కానీ. అలాంటి పరిస్థితుల్లో ఓవర్కమ్ అవ్వాలంటే వాళ్ళు సస్టైన్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల ప్రాతిపదికగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో, చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని న్యాయబద్ధంగా అనుభవించటం, అడగటం తప్ప అనేది విఘ్నులు ఆలోచించండి. అట్లాగే లీగల్గా కొన్ని అంశాలను కూడా, వాళ్ళకున్న హక్కులను కూడా నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. రాజకీయ ఖైదీలకి సౌకర్యాలు ఉంటాయా అంటే అందరు రాజకీయ ఖైదీలకి కూడా అలాంటి సౌకర్యాలు ఉండవు. అయితే
ప్రత్యేకమైనటువంటి మెడికల్ కేరు, సాఫ్ట్ బెడ్స్, డైటు ఇలాంటివి అడగచ్చు. తర్వాత ఒంటరిగా ఉండకుండా అంటే మిగతా ఖైదీలతో కలపకుండా ఒక్కడే ఉంటానని కూడా అడగచ్చు. పుస్తకాలు చదువుకోవడానికి, తర్వాత పేపర్లు, నోట్బుక్స్, బైబిల్స్, భగవద్గీత, ఖురాను ఇలాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే నేరం తేలే వరకు అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళని పట్ల గౌరవప్రదంగా కూడా వ్యవహరించాలి. తర్వాత ఇక డైటరీ విషయానికి వచ్చినట్టయితే వెజిటేరియన్, షుగర్ లెవెల్స్ ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళకి కోర్టు అనుమతితో అలాంటి ఫుడ్డే కావాలి, లేదంటే బయట నుంచి తెప్పించుకోవచ్చు. ప్రత్యేకించి ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి Y+Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి హక్కులు ఏంటంటే అంటే జస్ట్ లైక్ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఒక సెల్లు ప్రత్యేకంగా అంటే ఒక బ్యారక్, ప్రత్యేకమైనటువంటి బ్యారక్ కావాలని అడగచ్చు. భద్రతా కారణాల రీత్యా వాళ్ళని అంటే ఇది కోర్టు అనుమతితోనే భద్రతా కారణాల రీత్యా వాళ్ళకి ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయమని అడగచ్చు. ఆ విధంగానే లాయర్లతో సమావేశం అవ్వడానికి, కుటుంబ సభ్యులని వారంలో 3 సార్లు కలవడానికి ఇలాంటి హక్కులనే ఉంటాయి. Y+Z+ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి హక్కులు గతంలో కూడా చాలామంది అనుభవించారు, ప్రస్తుతం కూడా అనుభవిస్తున్నారు. తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎస్కార్ట్ విషయానికి వచ్చినట్టయితే CISF, SBG లాంటి దళాల అవసరం కూడా ఉంటుంది. జైలు అథారిటీలు కేంద్రానికి రిపోర్ట్ చేసి వీటికి సంబంధించి కూడా ఆమోదం, అనుమతి అనేటువంటిది తీసుకుంటారు. ఇక హెల్త్ పరంగా వచ్చినట్టయితే ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా ఆ డాక్టర్లని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మాన్యువల్ ప్రకారంగా ఈ విఐపీలకి ప్రత్యేక భోజనం, భద్రత ఇవన్నీ కూడా కోర్టు ఆదేశాలతోనే ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఫేవర్ చేసేటువంటి అవకాశం లేదు. వైద్య పరీక్షలు కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా. ఇక ఈ విఐపీలకు సంబంధించి సొంత వైద్యుడి సేవలు, కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్సు లేదా ఫోన్లో మాట్లాడుకోవటం, మీడియా సమాచారాన్ని పొందేటువంటి హక్కు, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి టీవీ సౌకర్యం అడగటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇవి లీగల్ సెక్షన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 47 నుంచి 41D వరకు కూడా CRPCలో ప్రత్యేకమైనటువంటి ఉన్నాయి. దీని ప్రకారంగా న్యాయవాదితో చర్చించుకోవచ్చు. తర్వాత సెక్షన్ 437, 439 CRPC ఇవి 2 ఇంపార్టెంట్. ఎంపీల వంటి హై ప్రొఫైల్ వ్యక్తులకి కోర్టు నుంచి బెయిల్ ఇవ్వాల్సినటువంటి సందర్భంలో కూడా ఒక ప్రత్యేక ప్రాతిపదికగా కూడా వాళ్ళని పరిగణించవచ్చు. ఇక ప్రిజనర్స్ యాక్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే అంటే ఖైదీల చట్టంలో సెక్షన్ 7, సెక్షన్ 24 ప్రకారంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మిథున్ రెడ్డికి సంబంధించి జైల్లో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గదులు, వైద్యం, భద్రత ఇలాంటివన్నీ కూడా అడగచ్చు. ఇవి ఎంపీలకి Z+ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళకి అప్లికబుల్ అవుతుందనేది. ఇక ప్రిజనర్స్ మాన్యువల్, జైల్ రూల్స్ ప్రకారంగా కూడా ఒక్కొక్క రాష్ట్రానికి మళ్ళీ కొన్ని రకాలైనటువంటి ఉంటాయి. అందులో ఆంధ్రప్రదేశ్ జైల్ మాన్యువల్ ప్రకారంగా కానీ, ఢిల్లీ జైల్ మాన్యువల్ ప్రకారం చూసుకుంటే క్లాస్ A, క్లాస్ B లాంటి విధంగా ఖైదీలని డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఆ ప్రకారంగానే వాళ్ళకి ఇది చేస్తారు. ఇందులో మళ్ళీ చెప్తుంది ఏంటంటే సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ ఇలాంటిది, షీలా బర్సే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర చాలా ఇంపార్టెంట్ కేసు ఖైదీలకు సంబంధించి. తర్వాత మిగతా ఖైదీల వ్యవహారాల్లో కూడా అమానవీయంగా ప్రవర్తించకూడదంటానికి ఒక రెఫరెన్స్ కేసు ప్రసిద్ధ నేరస్తుడైనటువంటి చార్లెస్ శోభరాజ్ వర్సెస్ తిహార్ జైలు, దానికి సంబంధించినటువంటి కొన్ని రెఫరెన్స్లు కూడా ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. సో అవన్నీ వేరే. అయితే రాజకీయ ఖైదీలకి మిథున్ రెడ్డి మాత్రమే రాజభోగాలు కావాలని అడుగుతున్నాడా? అసలు ఈ దేశంలో ఇలాంటివి ఎక్కడా జరగలేదని అంటే ఇట్ ఈస్ అ షీర్ నాన్సెన్స్. కేవలం ఒక కసితోనో, కక్షతోనో, లేకపోతే ఇంకా ఇంకా ఏదో చేయాలని తెలియని తనంతో చేస్తున్న ప్రచారం తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా మన లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణంలో, లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో రాంచీ జైల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉండగానే ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళేటువంటి హక్కుని ఆయన పొందాడు. మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏవైతే ఇవన్నీ అడుగుతున్నారో ఆ ఫెసిలిటీస్ కూడా ఆయనకి ప్రొవైడ్ చేశారు. తర్వాత పి చిదంబరం ఆ మీడియా కేసులో, INX మీడియా కేసులో ఆ రోజున ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా యూపీఏలో ప్రధానమైనటువంటి వ్యక్తి చిదంబరం గారు. ఆయన తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక ప్రత్యేక సెల్లు, తర్వాత స్పెషల్ సెక్యూరిటీ, పుస్తకాలు
కుటుంబాలను కలుసుకునేటువంటి హక్కు ఇప్పుడు ఏవైతే మన ఈయనకి మిథున్ రెడ్డికి ప్రొవైడ్ చేశారో అలాంటి హక్కులన్నిటినీ కూడా అప్పుడు ఆయనకి కూడా ప్రొవైడ్ చేశారు. తర్వాత నవజోత్ సింగ్ సిద్ధు, ఆ నవజోత్ సింగ్ సిద్ధుకి సంబంధించి కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి అవకాశాలు, ఇతరత్ర ఫెసిలిటీస్ అవన్నీ కూడా వచ్చారు. సరే, అసలు ఇవన్నీ వద్దు, మనకు తేలిగ్గా అర్థమయ్యేటువంటిది ఏ మీడియా అయితే ఈ రోజున ప్రచారం చేస్తుందో ఇదే మీడియా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన ఆరోగ్యం పాడైపోతూ ఉంది, ఆయన వీపుకి పుళ్ళు వస్తున్నాయి, ఆయన కంటి చూపు మందగిస్తుంది అని గగ్గోలు పెట్టి సానుభూతిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున జైల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు? మరి ఆ రోజున వీళ్ళెవరు కూడా ఆయన రాజభోగాలు అనుభవిస్తున్నాడని మాట్లాడలేదు. పైపెచ్చు ఆయనకి ఏదో అయిపోతుంది అని చెప్పని ప్రచారం చేశారు. ఆయన చక్కగా జైలు నుంచి వచ్చేది డైరెక్ట్గా రాజకీయ ప్రసంగాలే మొదలుపెట్టారు. అలాంటిది ఆయనకి మరి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ఏంటి అంటే స్పెషల్ అకామిడేషన్ అనేటువంటిది ఆయనకి ఏర్పాటు చేశారు. సాధారణ ఖైదీలతో ఆయన్ని ఉంచలేదు. ఆ స్పెషల్ బ్యారక్లో కూడా ఏంటంటే చుట్టూ ప్రత్యేకమైనటువంటి ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆయన గదిలో ఒక బెడ్, ఫ్యాను, ఒక టేబుల్, ఒక చైరు, ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఆయనకి డైట్, ఇంటి దగ్గర నుంచి ఆయనకి రెగ్యులర్గా డైట్ వచ్చేది. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇతరత్ర మందులు ఇలాంటివన్నీ కూడా ఆయనకి ప్రొవైడ్ చేశారు. ఒక ప్రత్యేకంగా వాటర్ కూడా ఆయనకి ఏర్పాటు చేశారు. తేలికపాటి ఆహారం కావాలన్నప్పుడు బయట నుంచే ఉప్మా, సోప్స్, పప్పు, పెరుగన్నం ఇలాంటివన్నీ కూడా ఎలవ చేశారనేటువంటిది క్లియర్గా ఇక్కడ మన దగ్గర డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక మెడికల్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఆయనకి లాంగ్ స్టాండింగ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని అన్నప్పుడు, స్కిన్ ఎలర్జీలు, హై బీపీ ఉన్నాయని చెప్పని అన్నప్పుడు జైలు లోపల వైద్య పరీక్షల కోసం ఆయనకు అనుమతించారు. అవసరమైతే ఆంధ్ర హాస్పిటల్స్, రాజమండ్రి లాంటి ఆసుపత్రులకు పంపించేందుకు కూడా కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. తర్వాత కుటుంబ సభ్యులతోనూ న్యాయవాదులతో కూడా ఆయన ములాఖత్తుగా కలిసేటువంటి అవకాశం కూడా వారానికి 3 సార్లు 2 సార్లు ఆ విధంగా కూడా ఛాన్సెస్ ఇచ్చారు. సో ఇదంతా. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారికి Z+ సెక్యూరిటీ ఉంది కాబట్టి విఐపిగా జైలు లోపల CISF స్థాయి భద్రత కల్పించారు, మామూలు సెంట్రీలను వీళ్ళు కాకుండా. ఆ విధంగానే ఆయనకి కూడా పుస్తకాలు ఆయనకు అనుగుణంగా ఆయన టేస్ట్కి సంబంధించినటువంటి ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ కూడా మరి ఆయనకి ఉన్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు. కానీ మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ హక్కులన్నీ విఐపీలకి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ, ప్రెజెంట్ మాన్యువల్ CRPC 41D ఇలాంటి నిబంధనల ప్రకారంగానే వీళ్ళకి సౌకర్యాలు పొందే హక్కు ఉంటుంది కాబట్టి అడిగారు తప్ప అదర్వైజ్ ఆయనకి ఏదో ప్రత్యేకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన ఇలాంటి హక్కులు పొందారనేది కరెక్ట్ కాదు. అందుకని ఏదైనా విషయాన్ని వాళ్ళైతే ఏంటంటే అవాకులు చవాకులు పేలుతుంటారు, పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి, పబ్లిక్ పల్స్ని పూర్తిగా కరప్ట్ చేయడానికి దుష్ప్రచారాలు చేస్తుంటారు. ఖచ్చితంగా ఇది అవుట్ ఆఫ్ ది వే కాదు. వైసీపీలో నుంచి అరెస్ట్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ హక్కులు లేకపోవచ్చు, కానీ ఎవరికైనా సరే ఆ హక్కులు ఉంటే ఖచ్చితంగా ఆ హక్కులను అనుభవించే ఇది ఉంటుంది తప్ప ఈయనకేదో ప్రత్యేకమైన ప్రివిలేజెస్ లేవు. భారత న్యాయ వ్యవస్థలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రాతిపదికగానే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా Y+ కేటగిరీ, Z+ కేటగిరీ లాంటి విఐపీలకు ఉన్నాయని తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WayTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.